ఇప్పుడున్న జనరేషన్‌కి భోగి మంటల గురించి అసలు ఏమీ తెలీదండి. భోగి మంట అంటే ఏదో చలి కాచుకోవడానికి మంట వేసుకోవటం అనుకుంటూ ఉంటారు. కానీ ఈ భోగి మంటల గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను. దీన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నంబర్ 1 భోగి మంటలు అంటే బ్రహ్మ ముహూర్తంలో 4-5 గంటల మధ్యలో ఈ భోగి మంట వేయటం అనేది చాలా మంచిది. ఇక నంబర్ 2 మన ఇంట్లో ఉండే పాత కట్టె ముక్కలను, రావి, మేడి, మామిడి లాంటి చెక్క ముక్కలను ఆవు పిడకలను పెట్టి దాని మీద కర్పూరం పెట్టి భోగి మంటను వెలిగించడం అనేది చాలా మంచిది. నంబర్ 3 మనం భోగి మంట వేసేటప్పుడు ఒక బిందెడు నీళ్లను ఆ భోగి మంట దగ్గర పెట్టుకోవటం, ఆ భోగి మంటలో ఈ నీటిని వేడి చేయటం అనేది చాలా మంచిది. ఈ వేడి చేసిన నీటిని ప్రతి ఒక్కరూ స్నానం చేసే బకెట్ లో కొంచెం కొంచెంగా వేసుకొని ఆ నీళ్లతో మనం స్నానం చేయటం ద్వారా మనకున్న గ్రహ దోషాలు మొత్తం కూడా తొలగిపోతాయి. నంబర్ 4 కరెంటు తీగల కింద మంటలు వేయకండి. అలాగే ముఖ్యంగా మీరు భోగి మంటలు వేసేటప్పుడు కాటన్ దుస్తులు మాత్రమే ధరించండి. నంబర్ 5 ముఖ్యంగా తూర్పు లేదా ఉత్తర ముఖంలో ఖాళీ ప్లేస్ లో ఈ భోగి మంటను వేయటం అనేది చాలా మంచిది. ముగ్గు వేసి ఆ ముగ్గు మీద ఈ చెక్క ముక్కలన్నింటిని పెట్టి భోగి మంట వేయటం అనేది చాలా మంచిది. ఇంకా నంబర్ 6 అగ్నిని మనం దైవంతో భావిస్తాం కాబట్టి ఆ అగ్నిలో పసుపు, కుంకుమ, అక్షంతులు వేసి నమస్కారం చేసుకుని 3 ప్రదక్షిణలు చేయటం అనేది చాలా మంచిది. నంబర్ 7 రబ్బర్లు, ప్లాస్టిక్ లాంటివి ఆ భోగి మంటలో వేయకుండా ఉండండి. ప్లాస్టిక్ కాలిన పొగను పీల్చడం పిల్లలకు కానీ పెద్దవారికి కానీ అస్సలు మంచిది కాదు. ఇక లాస్ట్ వన్ నంబర్ 8 భోగి మంట మొత్తం అయిపోయిన తర్వాత దానిని నీటితో పూర్తిగా చల్లార్చి ఆ బూడిదను విభూదిలా చేసుకొని రోజు మన నుదుటిన ధరించడం ద్వారా మనకుండే దృష్టి దోషాలు, నరదృష్టి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీలో ఈ విషయాలు ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళు మీరు కూడా ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇప్పటి జనరేషన్ పిల్లలకు ఈ సంస్కృతి, సాంప్రదాయాలు అన్నీ కూడా ఏమీ తెలియటం లేదు. అన్నీ వెనకబడిపోతూ ఉన్నాయి. మన వంతుగా, మన ప్రయత్నంగా ఇలాంటి చిన్న చిన్న ప్రయత్నాలు కూడా చేయకపోతే ఎలా చెప్పండి? అందరికీ హ్యాపీ భోగి.